MR6 తెలుగు న్యూస్ కి స్వాగతం. గురువారం రాజమండ్రి పట్టణంలోని 18వ వార్డు కప్పలవారి వీధిలో గుడ్ మార్నింగ్ కార్యక్రమంలో పర్యటిస్తున్న జిల్లా ఇన్ఛార్జి మంత్రి వేణుగోపాల్ కృష్ణ కొలగణన ప్రక్రియను పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి వేణుగోపాల్ కృష్ణ మాట్లాడుతూ దేశంలోని పౌరులందరూ కొలగణన జరగాలని కోరుకుంటున్నారని పేర్కొన్నారు. ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి జరిగే జనగణనలో కొలగణనను కూడా చేర్చాలని గతేడాది కాలంగా అసెంబ్లీ శాసనసభ సమావేశాల్లో ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లి ఏకగ్రీవంగా తీర్మానించి ప్రతిపాదనను కేంద్ర ప్రభుత్వానికి పంపడం జరిగిందని పేర్కొన్నారు. కానీ ఇంకా కేంద్ర ప్రభుత్వం సుముఖత వ్యక్తపరచలేదని తెలిపారు. పేదరికం నిర్మూలించి వారి ఆత్మగౌరవ రక్షణ కొరకు సీఎం జగన్మోహన్ రెడ్డి నవరత్నాలు అనే సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి పేదవాని ఆర్థిక అభివృద్ధికి వాటి ప్రయోజనాలను అందిస్తున్నారని పేర్కొన్నారు. విద్యాస్థితి, సామాజిక స్థితి, అలాగే వారి జీవన స్థితి అన్నీ కూడా తెలుసుకోవాలనేటువంటి ఒక ప్రయత్నం ప్రారంభమైంది. అది కూడా ఈ రాష్ట్రంలో రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ గారి 206 అడుగుల ఎత్తు విగ్రహ ఆవిష్కరణ రోజు 19వ తారీఖున సోషల్ జస్టిస్కి స్టాట్యూ ఆఫ్ సోషల్ జస్టిస్ ప్రారంభమైన రోజున సామాజిక న్యాయం గడచిన పాలకులు ఎండమావిగా చూపితే సామాజిక న్యాయం నేటి పాలకుడు నిండుకొండగా చూపాడు. రాజ్యాంగానికి బద్ధుడై పరిపాలన చేస్తున్నటువంటి రాజ్యాంగ విలువలకు, రాజ్యాంగ మౌలిక ఆదేశాలకు, రాజ్యాంగ సూత్రాలకు అనుగుణంగా పాలన సాగుతున్నటువంటి ఈ రాష్ట్రంలో, మన రాష్ట్రంలో ముఖ్యమంత్రి గారు తీసుకున్న ఇంకొక సాహసోపేత నిర్ణయం దేశ చరిత్రలో సువర్ణ అక్షరాలతో లిఖింపబడుతుంది. సామాజిక న్యాయానికి చిరునామా ఆంధ్రప్రదేశ్ అనేటట్టుగా కులగణన చేపట్టినటువంటి 19వ తారీఖున ప్రారంభమైతే గడిచినటువంటి ఇంకా వారం కాకముందే సుమారు 2 కోట్ల అంటే 1,98,00,000 మంది జనాలని, సుమారు 89 లక్షల కుటుంబాలని, 89 లక్షల కోటి దగ్గరగా కుటుంబాలని ఇప్పటికే కులగణన చేపట్టడం ద్వారా మా వాలంటీర్స్ అందరూ కూడా వారి దగ్గరికి వెళ్ళి సమాచారం సేకరించారు. ఇది చారిత్రకమైనటువంటి ఘట్టం కాదా? కులగణన ప్రక్రియ పూర్తికి చేయగల దమ్ము, ధైర్యం జగన్మోహన్ రెడ్డి గారికి ఉందని, అందులో బీసీ సంక్షేమ శాఖ మంత్రిగా మహాత్మా జ్యోతిరావు పూలే పుట్టినరోజు ఏప్రిల్ 11వ తారీఖున నాడు అనౌన్స్ చేశాము. ఈనాడు పూర్తి కాబోతా ఉంది. సంఖ్యాపరంగా చెప్పాను. ఏదైనా కొంత దీనిలో ఇంకా ఇబ్బందులు కాదు, కొంత జరగడానికి ఆలస్యమైతే దాన్ని ఎక్స్టెండ్ చేసి టైం పూర్తి చేస్తామని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం.